హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను ఆర్యానా. ఎవడబ్బ సొత్త కాదు టాలెంట్. బరాబర్ మాకు టాలెంట్ ఉంది, బరాబర్ ఎంటర్టైన్ చేస్తాం అండ్ బరాబర్ హిట్ కొడుతున్నాం అంటూ ఈ ఫెబ్ 6న మన యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నటించిన బరాబర్ ప్రేమిస్తా మూవీ రాబోతుంది. సో ఈ మూవీ ఎలా ఉండబోతుంది, అసలు మనల్ని ఎలా ఎంటర్టైన్ చేయబోతుందో టీమ్ మాటల్లోనే తెలుసుకుందాం. సో నా దగ్గర ఉన్నారు ఈరోజు యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ గారు అండ్ అలాగే మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ఆర్ ధ్రువన్ రఘురామ్ గారు అండ్ అలాగే మన డైరెక్టర్ సంపత్ గారు అండ్ అలాగే అందమైన అమ్మాయి మేఘనా ముఖర్జీ. హలో అండి. హలో అమ్మ ఏమేంటి రబ్బర్ బొమ్మలా హలో అని అంత పలికింది నేను ఎంత మాట్లాడితే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్ మీ అందరికీ. ఫెబ్ 6న మూవీ రిలీజ్ కాబోతుంది అండ్ యాటిట్యూడ్ స్టార్ నీ పేరుకు తగ్గట్టే మస్తు ఏమంటారు యాటిట్యూడ్ ఉంది టైటిల్లో, బరాబర్ ప్రేమిస్తా అని. అసలు ఈ టైటిల్ ఎలా వచ్చింది, అసలు స్టోరీ ఏంటి? బరాబర్ ప్రేమిస్తా అంటే ఇది నా మీద బేస్డ్ ఆఫ్ కంటే కూడా స్టోరీలో బేస్డ్ ఆఫ్ టైటిల్ అనమాట. బికాస్ అందులో ఉండే హీరో హీరోయిన్ వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏం ఎదురైనా సరే, ఎవరు అడ్డొచ్చినా సరే, వాళ్ళు ఇద్దరు కలిసి చెప్పే ఒకటే సెంటెన్స్ ఏంటంటే మేము బరాబర్ ప్రేమిస్తాం. ఇట్ మైట్ బి ఈదర్ బికాస్ ఆఫ్ రిలీజియన్స్ ఆర్ పేరెంట్స్ ఆర్ వేరే బయట వాళ్ళు ఎవరు అపోజ్ చేసినా దే సే ఓన్లీ వన్ థింగ్, బరాబర్ ప్రేమిస్తాం. ఓకే, సో అది టైటిల్, అది నాకు సింక్ అయింది. ఓకే. అండ్ నాకు యాక్చువల్లీ వెంటనే అడిగేస్తున్నా, బరాబర్ అన్నప్పుడు గుర్తుకొచ్చింది మీ టైటిల్ లాంచ్ ఏదో కాలేజ్లో జరిగినప్పుడు. ఏంటి మా పిల్లల్ని కూడా ఇక్కడ జాయిన్ చేస్తాను, డాడీకి తెలియకుండా ఏమైనా సెటప్ సెట్ ఎంత అప్డేట్ మొన్న జరిగింది, ఇప్పుడు ఈరోజు తెచ్చేసుకొని అడిగేస్తావు అసలు. ఏంటి అలా తెలిసిపోతుంటాయి నాకు అంతే. ఏంటి మ్యాటర్? ప్రభాస్ అంకుల్ సారీ, మావయ్య సారీ, ప్రభాస్ గారు ఏంటి తెలియాలి. యాటిట్యూడ్ స్టార్ కి ఎవరో ఉన్నారు? ఎవరు లేరు, అది అక్కడ చూశాను వాళ్ళందరూ జనాలు ఉన్నారు. నేనే జాయిన్ అవుతాను అంటే ఓకే నా కాలేజ్ ఆల్రెడీ అయిపోయింది కదా, మళ్ళీ చదువుకోలేదు సరిగ్గా అంటారేమో అని చెప్పి ఫ్యూచర్ అలా ఒక రాయాలా వేసారు. అండ్ ఏంటి మేఘనా ముఖర్జీ, మీరు రాణి ముఖర్జీ వాళ్ళ రిలేటివ్సా? అంతేనా? మేబీయా? ఓకే, నేను అలానే అనుకున్నాను రా. సో వెల్కమ్ టు టాలీవుడ్. ఎలా ఉండబోతుంది మీకు? ఏంటండి అలా నవ్వారు? ఏంటి రఘురామ్ గారు చిలిపిన ఊరు? సో చెప్పండి ఏంట్రా ఈ పిల్లని మొత్తం ఒకటి. వెల్కమ్ టు టాలీవుడ్. థ్యాంక్ యూ. తెలుగు ప్యూర్ కొంచెం కష్టం. నేను అంత ప్యూర్ మాట్లాడుతున్నానా? ఓకే, సో వెల్కమ్ టు టాలీవుడ్. Thank you. तो आपका कैरेक्टर कैसा है? So how is your role in the movie? So my character's name is Bujji हाँ. and Bujamma. And I think most people in Telangana call their loved ones Bujji, if I'm not wrong. I see nods, so it's right. And I think this is our film Barabar Premista basically says that love conquers all largely. So I think that's what you will take back when you watch our film. Okay, nice. So బోల్డంత ప్రేమతో మేము వెళ్ళబోతున్నాం ఆ వెనక్కి. యా, సో నైస్. సినిమాలో అయితే డబ్బింగ్ కాబట్టి రౌడీ రౌడీ లాగా బాగుంది ట్రైలర్లో యాక్చువల్లీ అమ్మాయి. సో హీరో ఒక రౌడీ లాగా ఉంది, అమ్మాయి ఒక రౌడీలా ఉంది. బట్ స్టోరీ ఎలా ఉండబోతుంది సంపత్ గారు? స్టోరీ వాళ్ళ ఎనర్జీ ఎంత ఉందో అంతకంటే ఇంకా పైనే ఉంటుంది. ఓకే, సో అసలు మీరు ఈ స్టోరీ ఓకే చేయడానికి రీజన్ ఏంటి? మీకు నచ్చిన మెయిన్ పాయింట్ ఏంటి? యూత్ కంటెంట్ అండి ఇది. అంటే బేసిక్గా ఒక కాలేజ్లో కొన్ని గ్రూప్స్ కొట్టుకుంటాయి, అట్లనే ఒక విలేజ్లో కూడా ఒక రెండు వర్గాలని అనుకోండి, వాళ్ళు వీళ్ళు కొట్టుకుంటూ ఉంటారు కదా. సో అలాంటి ఎనర్జీలో నుంచి క్రియేట్ అయిన స్టోరీ అనమాట ఇది. సో ఒక వైపు హీరో ఉండి ఇంకో వైపు హీరోయిన్ ఉంటే ఎలా ఉంటుంది అన్న కాన్సెప్ట్ లో యాక్చువల్లీ కొత్త యాంగిల్. హీరో విలన్ ఉంటారు కానీ ఇక్కడ హీరోకి మళ్ళీ విలన్ తో పాటు మళ్ళీ హీరోయిన్ కూడా అంతే ఈక్వల్ గా ఉంది. సో క్యారెక్టర్ బ్యాలెన్స్ అయ్యిండొచ్చు కదా. ఫోర్స్డ్ గా కొట్టుకునే వాళ్ళు లవ్ లో ఎలా పడ్డారు, అదే కదా పాయింట్. సో డెసిషన్స్ ఎలా తీసుకుంటారు ర్యాండమ్ గా. సో అలాంటి వాళ్ళకి కూడా ప్రాబ్లం వచ్చింది లవ్ కి ఈ కథలో. ఓకే, దెన్ వాళ్ళు ఎట్లా సాల్వ్ చేసుకున్నారు అనేది బేసిక్ కథ. ఓకే, చాలా ఇంట్రెస్టింగ్. ఇది ఐ మీన్ ప్యూర్ గా తెలంగాణ, రా తెలంగాణలో అనమాట. మన తెలంగాణనే. అవును, మన తెలంగాణ అంటే హైదరాబాద్ తెలంగాణ కూడా కాదు, అక్కడ ఎక్కడో 300 కిలోమీటర్ల దూరంలో జరిగిన ఒక కథ అనమాట. అందుకేనా మీ దాంట్లో రంది అన్న సాంగ్ ఇట్లా మొత్తం తెలంగాణ వర్డ్స్ తో ఉంది. ఆ సాంగ్ గురించి రఘు వచ్చినప్పుడు మాట్లాడదాము. ఆ సాంగ్ ఒక స్టోరీ ఉంది, ఓకే, స్టోరీ ఆఫ్ ద సాంగ్ అని. అండ్ ముఖ్యంగా ఫస్ట్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటనంటే
అంటే నాకు మామూలుగానే ఇన్ జనరల్గా నాకు ఏం పిల్లగన్ను రెడ్డి మావా అసలు నాకు మంచి బీట్ నచ్చింది అబ్బా నాకు. అంటే ఇలా పాట విన్నప్పుడల్లా తల అలా ఊగిపోతుంది. చాలా బాగుంది సాంగ్ అయితే. అండ్ ఎస్పెషల్లీ రఘురామ్, ఆర్ఆర్ ధ్రువన్ గారు, హార్డీ కంగ్రాచులేషన్స్. మీరు ఫుల్ దూసుకెళ్ళిపోతున్నారు. రీసెంట్గా మిత్రమండలి కావచ్చు, అండ్ అలాగే మా అందరి ఫేవరెట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సాంగ్ నెత్తురికి మరిగిన హంగ్రి చీత లిరిక్స్ రాయడం కానీ, మీరు మ్యూజిక్ డైరెక్టర్, లిరిసిస్ట్, పాటలు పాడతారు. ఎలా అండి ఇలా అసలు ఈ సక్సెస్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మీరు? ఆల్రెడీ మనోడిని పట్టుకోలేకపోతున్నా, పైన ఉన్నాడు ఆడ. నువ్వు ఇంకా ఇంత లేపేస్తే ఇంకా కష్టం అయిపోతుంది. సరే చెప్పు, ఎట్లా హౌ డు యూ లిరిక్స్ అండ్ సాంగ్స్? సరదా తీరిపోతుంది, ఎందుకంటే ఎంత రెస్పాన్సిబిలిటీ అది. ఒక మర్యాదగా మాట్లాడితే సరదా, లేదంటే దూలు తీరిపోతుంది. అంతే. ఓకే. అంటే అంటే లిరిక్స్ రాసేటప్పుడు ఇటు బ్యాలెన్స్ చేస్తూ ఇది బ్యాలెన్స్, ఆబ్వియస్లీ ఇట్స్ అ ఛాలెంజ్ ఆల్వేస్. బట్ ఐ హోప్ ఐఎమ్ డూయింగ్ మై జాబ్ వెల్. అండ్ నా సాంగ్స్ రిసీవ్ చేసుకుంటున్నారు, బాగా రిసీవ్ చేసుకుంటున్నారు ఇటీవల. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఛాలెంజ్ ఏం లేదేమో అన్నాడు ఇలా ఇట్లా రెడ్డి మామ. అది చాలా మంది వాళ్ళ పెళ్లిళ్ళలో, ఊళ్ళలో పెళ్లిళ్ళలో కూడా చాలా చోట్ల కామన్ గా ప్లే చేస్తున్నారు. సిన్స్ 6-8 months నుంచి ఐ బీన్ రిసీవింగ్ సో మెనీ ఆఫ్ దట్. దానికంటే ఏం కావాలి మనకి? మన సినిమా సాంగ్ పెళ్లిళ్ళలో అంత పెట్టి ఎంజాయ్ చేస్తున్నారు అంటే వన్ ఆఫ్ ద క్లాసిక్ అయిపోయినట్టే ఆల్మోస్ట్. అండ్ మ్యూజిక్ చాలా బాగుంది. నాకు ముఖ్యంగా ట్రైలర్లో చంద్రహాస్ కోసం మీరు యంగ్ బ్లడ్ అని చెప్పి ఒక ఇంట్రొడక్షన్ రాశారు కదా, అది నాకు మస్తు మంచిగా అనిపించింది తెలంగాణలో చెప్పాలంటే. అండ్ గుంజి గుంజి సాంగ్ కూడా యాక్చువల్లీ మస్తు ఉంది అబ్బా. థ్యాంక్ యూ. యా, మీరు థ్యాంక్ యూ చెప్పకుండా ఇంకా మీరు అంటే మ్యూజిక్ ఎలా ఉండబోతుంది అండ్ మీరేం ఎంజాయ్ చేస్తారు ఈ ప్రాసెస్లో? ఈ స్టోరీ మీరు ఒప్పుకోవడానికి కారణం ఏంటి? నాకు సంపత్ గారితో ఉన్న జర్నీ, లైక్ ఆయన ఫస్ట్ ఫిలింకి నేను హీరోకి డబ్ చేశాను నేను. అవునా? లాంగ్ బ్యాక్, 7-8 years బ్యాక్. లైక్ ఎట్లా మనం ఫస్ట్ ఇంటర్వ్యూ నేను మ్యూజిక్ డైరెక్టర్ వచ్చినప్పుడు చేశాను, అట్లా ఒక స్టోరీ ఉంది ఇక్కడ సేమ్. సో అట్లా లైక్ ఆయనతో జర్నీ ఎప్పుడు చేద్దామని ఉంది. ఈ స్క్రిప్ట్ వచ్చినప్పుడు లైక్ చంద్రహాస్ హీరో అని చెప్పారు. సో నాకు మనోడిది ఎనర్జీ అండ్ మనోడి యాక్టింగ్ స్కిల్స్ ఇవన్నీ తెలుసు, కొంత ఐడియా ఉంది. మళ్ళీ మేము కలిసాము, అప్పుడు తను డ్యాన్స్ వీడియో చూపించాడు అనమాట. అప్పుడు ఇంకా నేను నెక్స్ట్ లెవెల్లో కొట్టాలి అసలు, ఒక ఎనర్జెటిక్ సాంగ్, ఇతను డ్యాన్స్ నా మ్యూజిక్ ఇట్లా స్క్రీన్ మీద ఇట్లా పేలాలి అది అని చెప్పి ఫిక్స్ అయ్యాను ఆ రోజు. అప్పుడే రెడ్డి మామ పుట్టింది. నైస్. సో మనం అంటే మా అందరి ఫేవరెట్ సాంగ్ అయితే ఈ మూవీలో రెడ్డి మామ సాంగే. మీరు మా కోసం ఒక 2 lines పాడి వినిపిస్తే బాగుంటుంది. షూర్. సిరిసిల్ల సీర కట్టి సిన్నదానాను, సిరిమల్లె పూలు పెట్టి పిల్లదానా. సిరిసిల్ల సీర కట్టి సిన్నదానాను, సిరిమల్లె పూలు పెట్టి పిల్లదానా. నీ జడనట్ట ఊపుతుంటే జాతరలేనా. అరే 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 ఏం పిల్లదాన్ని గన్నవు రెడ్డి మావా, నా వల్ల అస్సలైతలేదు రెడ్డి మావా. అరే ఏం పిల్లదాన్ని గన్నవు రెడ్డి మావా, సంధిస్తే సంకనెక్కుతాంది రెడ్డి మావా.